ఇండియన్ న్యూస్ టెలివిజన్ అవార్డ్స్ దేశంలో పేరు పడ్డ పెద్ద పెద్ద ఛానళ్ల నడుమ పోటాపోటీగా వార్తలు వస్తుంటాయి కదా. ఇక అందులో ఏ వార్తలు మంచిగా ఉన్నాయి, ఏ స్టోరీలు మందికి నచ్చినాయి, గ్రాఫిక్స్ ఎట్లున్నాయి, ఎంత మంచిగా తీర్చిదిద్దురు, మందికి బోర్ కొట్టకుండా ఏ ప్రోగ్రాం బాగుంది, మంది మెచ్చిన ప్రోగ్రాంలు ఏంటి అన్న లెక్కలన్నీ తీసి ఇచ్చే అవార్డులే ఈ ఇండియన్ న్యూస్ టెలివిజన్ అవార్డులు అంటే. అందులో మన టీవీ9కు 21 అవార్డులు వచ్చినాయి. నిన్న పొద్దుకంగా జరిగిన అవార్డులు ఇచ్చే ప్రోగ్రాంలా మా టీవీ9 టీం వాళ్ళు అవార్డులు తీసుకున్నారు. ఇట్లా Rajinikanth V by TV9, Big News, Big Debate by TV9 Telugu, Crossfire by TV9 Telugu. Congratulations to all the category winners. Many congratulations to you, Patricia. ఈగిన్లా మన స్మార్ట్ వార్తలకు 2 అవార్డులు వచ్చినాయి. తెలంగాణ పల్లె భాషల పబ్లిక్ అంతా మెచ్చేటట్టు వార్తలు చెప్తున్న మన యాంకర్ విషితకు ఒక అవార్డు వస్తే, స్మార్ట్ వార్తల ప్రోగ్రాంకు ఓవరాల్ గా ఇంకో అవార్డు వచ్చింది. Kumar Kautam for iSmart News by TV9 Telugu. రైట్, మా యాంకర్ అమ్మ గాలని తేలిపోతుంది కదా. ఓ విసితవ్వా, ఇక జాల్తి అసలే అవార్డులు వచ్చిన వాళ్ళ మీదనే పడరాని వాళ్ళ కళ్ళన్నీ పడుతున్నాయి ఈ నడమ. నువ్వు ఇంకా అట్టనే చేస్తే ఆయనతో జిట్టి తగులుతుంది. ఇక జాల్తి రా అడికెళ్ళి. కానీ ప్రేక్షకుల సప్పట్లే మాకు సన్మాన దుప్పట్లు అన్నట్టు ఇసొంటి అవార్డులు వస్తే ఇంకింత హుషారుతోని పని చేయబుద్ధి అవుతుంటుంది ఎవరికైనా. కానీ అవార్డు వచ్చుడంటే చిన్న ముచ్చట్నా, అది కూడా నేషనల్ లెవెల్ అవార్డు అంటే రాస్తందుకు, వార్త చదివి చెప్పేటందుకు మేము పడ్డ కష్టమే కాకుండా ఆ వార్తలను అందరు మెచ్చేటట్టు చూపెట్టే మా వీడియో ఎడిటర్ల పనితనం, గ్రాఫిక్స్ టీం వాళ్ళ సపోర్టు అన్ని కలగలిస్తేనే వచ్చినాయి. ఈ అన్నిటికి మించి మా TV9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ సార్ ఇచ్చే ఎంకరేజ్మెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. ఇక మన స్మార్ట్ వార్తలు చూసేటోళ్ళు అయితే మాకు ప్రేక్షక దేవుళ్ళేనా. మీరు చూస్తున్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాం. మీ సపోర్ట్ ఇట్లనే ఎల్లకాలం ఉండాలని కోరుకుంటా స్మార్ట్ వార్తలు చూసేటోళ్ళందరికీ శనార్థి.